ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో తాలిబాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించాలి. పాకిస్తాన్పై విరుచుకు పడుతున్నారండి. ముఖ్యంగా బార్మల్ జిల్లా, అలాగే కామ్దేశ్ జిల్లా, ఇక్కడ కొన్ని ప్రాంతాల వద్ద ఉండే పాకిస్తాన్ పోస్టులు, వీటిని అంతా కూడా తాలిబాన్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. భీకరమైన యుద్ధం అంటే. కానీ కామెడీ ఏంటంటే అమెరికా వాడు పాకిస్తాన్ వాడికి ఒక విషయం చెప్పాడు. అక్కడ ఏం జరిగినా నువ్వు ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేయడానికి లేదు, విమానాలు అసలే వాడకు. ఎందుకు? పొరుగు దేశం ఇరాన్. సో పొరపాటుగా నీ విమానాలు బాంబింగ్ చేస్తున్నప్పుడు ఇరాన్ సరిహద్దులపై పడితే ఇరాన్ వాళ్ళు నీ మీద యుద్ధము ప్రకటిస్తారు. అప్పుడు నువ్వు ఏం చెయ్యగలవు? ఆఫ్ఘనిస్తాన్తోనూ యుద్ధము చెయ్యాలి, ప్లస్ ఇరాన్తోనూ. సో ఇవాళ ఇరాన్ వాళ్ళ మూడు ఎలా ఉంది? మిడిల్ ఈస్టులో ఈ గల్ఫ్ దేశాల మీద విరుచుకు పడుతున్నారు. కాబట్టి నువ్వు ఇప్పుడు యుద్ధములో ఇన్వాల్వ్ అవ్వకు. కామెడీ ఏంటంటే ప్రపంచ శాంతి అని మాట్లాడే పాకిస్తాన్ ఇవాళ ఇంత పెద్ద యుద్ధములో చిక్కుకుపోయి ఉన్నాడు. బయట మాట్లాడడానికి లేదు, ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేయడానికి లేదు, సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. రేపండి మీకు అమెరికా యొక్క VP వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్ ఆయన డెలిగేషన్తో పాకిస్తాన్ రావాలి. సో ఇప్పుడు వార్తలు ఏమిటి? అసలు అక్కడ పరిస్థితులు బాలేవు, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, JD వ్యాన్స్ గారు వస్తారో రారో తెలియదు. ఇప్పుడు అమెరికాలో పరిస్థితి ఏంటంటే JD వ్యాన్స్ గారి సతీమణి ఉషా గారు ఆవిడ చెప్తారు, ఏమండి పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధము జరుగుతుంది, పరిస్థితులు బాలేవు, మీరు వెళ్ళకండి. సో ఉషా గారు చెప్పారు. వెంటనే JD వ్యాన్స్ గారు కూడా ప్రెస్ మీట్లో చెప్తారు, మా సతీమణి చెప్పారండి వెళ్ళకండి అని. ఆవిడ మాటల ప్రకారం నేను వెళ్ళడం లేదు. అంటే అమెరికాలో వాళ్ళ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వరల్డ్లో బిగ్గెస్ట్. వాళ్ళ అధికారుల మాటల కన్నా వీళ్ళ భార్యలు చెప్పేవి చాలా ముఖ్యమండి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు నిద్రపోతూ ఉంటారు. ఇప్పుడు ఈయన సతీమణి మెలీనియా ట్రంప్ అంటారు, ఏమండి మీరు పుతిన్ గారితో మాట్లాడవచ్చు కదా, ఎంతకాలం ఇలాగా అంటే ట్రంప్ గారు చెప్తారు, నిన్న రాత్రి మా సతీమణి ఒక అద్భుతమైన సలహా ఇచ్చిందండి, అసలు ఆవిడనే అమెరికాకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అపాయింట్ చెయ్యాలి, నేను పొరపాటు చేశాను. అంటే వాళ్ళ డిఫెన్స్ మంత్రికి, స్టేట్ సెక్రటరీకి ఎలా ఉంటుంది ఇలాగా. సో ఇది ట్రెండ్ అమెరికాలో. కాబట్టి ఉషా గారు చెప్పారు, నువ్వు పాకిస్తాన్కి వెళ్ళకు. సో ఇప్పుడు ఈయన వస్తాడా రాడా చాలా పెద్ద ప్రశ్న. మొత్తానికి చూడండి, పాకిస్తాన్లో ఉండే పరిస్థితి, వాళ్ళు ఇలాగ ఒక మీడియేషన్ చేద్దాము అనుకుంటే స్వయాన దేశములోనే మీకు ఇంత పెద్ద యుద్ధం. సో ఎవడైతే మీడియేషన్ చేస్తాడో వాడి మీదే యుద్ధం. బాగుందా? ఇప్పుడు ఇలా చూశారనుకోండి, ఇదంతా ఏమిటి? ఇప్పుడు చైనా వాడండి వారం రోజుల పాటు ఆఫ్ఘనిస్తాన్ డిప్లొమాట్స్ని పిలిచాడు, పాకిస్తాన్ యొక్క అధికారులను రమ్మన్నాడు. వారం రోజుల పాటు ఈ మీడియేషన్ జరిగింది. జరిగిన 24 అవర్స్లో మీకు తాలిబాన్ వాళ్ళు పాకిస్తాన్పై యుద్ధము ప్రకటించారు. సో ఇదంతా ఏమిటి? అజిత్ దోవెల్. ఇప్పుడు పాకిస్తాన్లో ట్రెండ్ ఏమిటి? ఇప్పుడు ఈ మంత్రి గారు ఉన్నారు చూసారా, వాళ్ళ డిఫెన్స్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఆయన ఇంట్లో నీళ్లు రాలేదు, ఇదంతా భారత్ కుట్ర. కరెంటు పోయింది, భారత్ చాలా పెద్ద కుట్ర పన్నింది. ప్లంబర్ టైంకి రాలేదు, ఆ భారత్ వాళ్ళే ఆపేశారు. అజిత్ దోవెల్ పని కట్టుకొని మన ఇంటికి ప్లంబర్ రాకుండా ఆపుతున్నాడు. ఇలా మాట్లాడతారు. ప్రపంచంలో ఏం జరిగినా దానికి కారణం ఎవరు? భారత్. సో ఇప్పుడు అజిత్ దోవెల్కి సంబంధించిన ఒక డెలిగేషన్ వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళారు, వారం రోజుల క్రితం వెళ్ళారు. మరి అక్కడ వీళ్ళు ఏం మాట్లాడారో నోబడీ నోస్ అండి. వీళ్ళు వెనక్కి వచ్చిన వెంటనే తాలిబాన్ వాళ్ళు పాకిస్తాన్పై యుద్ధము ప్రకటించారు, భీకరమైన దాడులు చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ వాడు యుద్ధము చెయ్యగలడా అంటే అమెరికా వాడు క్లియర్గా చెప్తున్నాడు, ఈ పరిస్థితిలో ఏమి చెయ్యకు, ఒక 3 రోజులు 4 రోజులు వాళ్ళు ఇలా కాల్పులు చేస్తారు, బాంబులు వేస్తారు, డ్రోన్లు వాడతారు, తరువాత సైలెంట్ అయిపోతారు. నువ్వు మాత్రము మా F-16 విమానాలు ఎట్టి పరిస్థితుల్లో వాడకు.
చైనా వాడైతే అసలే పర్మిషన్ ఇవ్వడు. ఎందుకు అంటే ఇరాన్ ఇవాళ మిత్రదేశం కదా. చైనా యొక్క అత్యుత్తమమైన ఆయుధాలంతా కూడా ఇరాన్కి వెళుతున్నట్టుగా వార్తలు. ఒకవైపు రష్యా, ఇంకొక వైపు చైనా, వీళ్ళు ఇరాన్కి కావలసిన వెపన్స్ అంతా కూడా ఇస్తున్నారు. మరి ఈ టైంలో పాకిస్తాన్ చైనా ఆయుధాలు అనేవి వాడలేరండి. అమెరికా వాడైతే తన F-16 విమానాలు వాడవద్దు అంటున్నాడు. కానీ ఇప్పుడు తాలిబాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు పాకిస్తాన్ వాడికి మెల్లమెల్లగా తెలుస్తుంది. దీన్నే అజిత్ దోవెల్ రాజతంత్రము అనాలి. ఇప్పుడు ఈ డూరాండ్ లైన్ అని అంటారు చూసారా, భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో ఉండే ఒక బార్డర్ అండి. అప్పట్లో పాకిస్తాన్ లేదు, తరువాత పాకిస్తాన్ని వీళ్ళు విడగొట్టారు, పార్టీషన్. అప్పుడు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య డూరాండ్ లైన్ అనేది వచ్చింది. సో ఇదంతా కలిసిపోయి ఉంటుందండి. మీకు కొన్ని ప్రాంతాలు తాలిబాన్ వాళ్ళకు సంబంధించి పష్తూన్ అంటాం చూసారా, వాళ్ళవి. సో ఇప్పుడు మెల్లమెల్లగా డూరాండ్ లైన్ అనేది మారుతుంది. ఇంకొక 3 నెలల తరువాత నేను ఒక మ్యాప్ విడుదల చేస్తాను, అందులో మీరు చూడండి డూరాండ్ లైన్ మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ గ్రేటర్ ఆఫ్ఘనిస్తాన్లోకి వెళుతుంది. సైలెంట్గా జరుగుతాయండి ఇవన్నీ, ఎవరికీ తెలియదు, పాకిస్తాన్ వాడికి అర్థము కాదు. సడన్గా చూసేటప్పటికి ఇన్నిన్ని చెక్ పోస్టులు, ఇన్నిన్ని ప్రాంతాలు ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు తాము కబ్జా చేసేసారు. ఇవంతా కూడా ఇవాళ తాలిబాన్ కంట్రోల్లో ఉన్నాయి. ఇన్నిన్ని పోలీస్ స్టేషన్స్, ఇన్నిన్ని మిలిటరీ డివిజన్స్, అక్కడ ఉండిన పాకిస్తాన్ సైనికులు, పోలీసులు అందరూ పారిపోయారు అనే వార్తలు వస్తాయి. ఆల్రెడీ జరుగుతుంది, పాకిస్తాన్ వాడు ఎవరికి చెప్పలేడు. ఎంత కామెడీ అంటే, ఒక పాకిస్తాన్ వ్యక్తి, అంటే వీళ్ళకి బుర్రలు లేవు అనడానికి ఈ విషయం చెప్తున్నాను. ఒక పాకిస్తాన్ వ్యక్తి జర్మనీ వెళతాడండి, మెక్సికో వెళతాడు, టర్కీ అంటాడు, అమెరికా అంటాడు. వెళ్ళిన వాడు అక్కడ తన పాస్పోర్ట్ని చూపించిన వెంటనే అక్కడ సెక్యూరిటీ అధికారి ఉంటాడు చూసారా, ఆ పాస్పోర్ట్ చూస్తాడు. ఓహో, యు ఆర్ ఫ్రమ్ పాకిస్తాన్, యు ఆర్ ఏ గ్లోబల్ పీస్ మేకర్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఇలా అంటాడు. పాకిస్తాన్ని ఎంత పొగుడుతున్నారంటే ప్రపంచము, ఆహా నువ్వా, ప్రపంచంలో శాంతి అనేది నీ వల్లే కలుగుతుందయ్యా, మేము చాలా గర్విస్తున్నాము. ఏంటి, ఒకటే మెసేజ్, కట్ అండ్ పేస్ట్, కట్ అండ్ పేస్ట్, కట్ అండ్ పేస్ట్, మార్చి రాయొచ్చు కదా. ఎలాగో అబద్ధాలే చెప్తున్నావు, ఆ అబద్ధాలను మార్చి రాయొచ్చు కదా. ఆ తెలివితేటలు కూడా లేవు. వాళ్ళు ఏం చెప్తారండి, యు ఆర్ ద గ్లోబల్ బెగ్గర్, వీఆర్ షేమ్ ఆఫ్ యూ, ఇది కదా అంటారు. పాకిస్తాన్ వెళ్తే అడుక్కోవడానికి వచ్చావా, సిగ్గులేదురా నీకు, ఇది కదండి మాట్లాడతారు. ఒకటే మెసేజ్, గ్లోబల్ పీస్ మేకర్ అంట. దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ ఎవరు, జర్మనీ వాళ్ళు, అమెరికా వాళ్ళు, మెక్సికో వాళ్ళు వీడిని అంటారంట. వరసగా మెసేజ్లు పెట్టేశారు. అంటే వాళ్ళ సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉన్నారో మనం అప్రిషియేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఇదే సోషల్ మీడియా ఇంగ్లీషు రాక, బుద్ధి లేకుండా ఒకటే మెసేజ్ను కట్ అండ్ పేస్ట్, కట్ అండ్ పేస్ట్, కట్ అండ్ పేస్ట్ చేసి ప్రపంచానికి అంతా కూడా విడుదల చేసి యావత్తు ప్రపంచం మమ్మల్ని గ్లోబల్ పీస్ మేకర్గా చూస్తున్నారు. మీకు ఇంకొక కామెడీ చెప్పమంటారా, షాబాజ్ షరీఫ్ వీడు ఒక మెసేజ్ పెట్టాడు, మేము ఇన్ని రోజుల నుంచి పడుతున్న కష్టానికి ఫలితాలు దక్కాయి, 2 వారాల సీజ్ ఫైర్ను మేము సాధించాము అన్నాడండి. గంటలో మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. ఇమీడియట్గా ఈ మెసేజ్ని అంతా డిలీట్ చేసేసి, ఇది ఎక్కడ గోలరా బాబు, మనం అబద్ధాలు చెప్పి మన కీర్తిని పెంచుకుందాము అనుకుంటే ఈ ఇరాన్ వాళ్ళు వినడం లేదు, అమెరికా వాళ్ళు వినడం లేదు. ఇవాళ తాలిబాన్తో యుద్ధము అంటే నీ విమానాలే వాడకొని అమెరికా వాడు చెప్తే మేము ఏం చెయ్యాలి అని చెప్పి తల పట్టుకొని కూర్చున్నారు. సో ఇలాంటి పాకిస్తాన్ వాడు ఒక గ్లోబల్ పీస్ మేకర్ అని మీరు అనుకుంటున్నారా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.